పోనీలే అమ్మా. అరవింద పెళ్లి చేసుకుంటేనే సుఖంగా ఉంటాడేమో. వదిలే. ఏంటి వదిలేసేది? ఇది జీవితం, గాలిపటం కాదు. వదిలేస్తే పోతే పోయిందిలే అనుకోడానికి. అది కాదమ్మా, అరవింద్ నన్ను నమ్మడం లేదు. ఈ నేరాలన్నీ నేనే చేశానని నమ్ముతున్నాడు. ఈ పరిస్థితుల్లో నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోడు. ఏంటి అతను ఒప్పుకునేది? అరవింద్ నిన్నే పెళ్లి చేసుకుంటాడు. నిహారికతో అతని పెళ్లి జరగదు, జరగనివ్వను. దామిని, నీకు ప్రేమ గురించి సరైన అభిప్రాయం లేదు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. ఎందుకుండాలి? మహాలక్ష్మిని ఆనంద్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాని సమస్య వచ్చేసరికి వదిలేసి వెళ్ళిపోయాడు. మనుషుల్లో అవకాశవాదం తప్ప ప్రేమలు దోమలు లేవు. దామిని, దామిని, ఛీ! ఇప్పుడు వాళ్ళ ప్రేమను అడ్డుపెట్టుకుని నన్ను ప్రేమ ఖైదించేస్తుందేమో. ఇదంతా నా కర్మ. సార్, ఈ పాయింట్ తోటే ప్రొసీడ్ అవుదాం. మనం ఈ కేసు ఖచ్చితంగా గెలుస్తాం. నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. అన్నయ్య, మీరిద్దరు ఎక్కడికి బయలుదేరారు? అమ్మ రమ్మని కబురు చేసింది, అందుకే బయలుదేరాం. ఏంటి, అమ్మ రమ్మందా? ఉండండి, నేను కూడా వస్తాను. వద్దు మహా, అమ్మ మా ఇద్దరిని మాత్రమే రమ్మని చెప్పింది. అంటే అమ్మ నన్ను మర్చిపోయిందా? మహా, అక్కడేదో పెద్ద విషయమే జరగబోతోంది. మాలో ఎవరు అరెస్ట్ అవుతారో తెలియదు. నువ్వు బయటుంటేనే మమ్మల్ని సేవ్ చేయగలుగుతావు. లక్ష్మి గారు, నా బట్టలు సర్దుతున్నారేంటి? మనం నిశ్చితార్థానికి వెళ్తున్నాం. నేను రానండి. అక్కడ వాళ్ళెవరో నాకు తెలీదు. ఎందుకు తెలీదు? ఇందుమతి తెలుసు, ఆ పెళ్లికొడుకు కూడా తెలుసు కదా. అది కాదండి, నేనెప్పుడూ అలాంటి వాటికి ఒంటరిగా వెళ్ళలేదు. ఒంటరిగా ఎందుకు వెళ్తున్నావు? మనిద్దరం కలిసే వెళ్తున్నాం. అక్కడ కూడా నీతో కలిసే ఉంటాను. పైగా నువ్వుంటేనే ఆ నిశ్చితార్థానికి అందాం. దామిని, ఇంకా ఇలాగే ఉన్నావేంటి? వెళ్ళి రెడీ అవ్వు, టైం అవుతోంది, బయలుదేరదాం. వెళ్ళు, వెళ్ళు. అపర్ణ, పద వెళ్దాం. ఎక్కడికమ్మా? నిశ్చితార్థం ఆపడానికి. కానీ ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో బయటికి వెళ్ళటం కుదరదు కదమ్మా. ఇక నిశ్చితార్థం ఎలా ఆపుతాం? ఎలాగైనా ఆపుతాను, ఆపి తీరుతాను. రా. నాకు అసలేం చెప్పాలో తెలియడం లేదమ్మా. ఇప్పుడు మనం బయటికెళ్తే పోలీసులు పట్టుకుంటారు, అరెస్ట్ చేస్తారో, షూట్ ఇట్ సైట్ కింద కాల్ చేస్తారో కూడా తెలీదు. ఏ పరిస్థితుల్లో నిశ్చితార్థాన్ని ఆపుతానంటున్నావు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అది కాదమ్మా. నువ్వింకేం మాట్లాడుకు. రా. అమ్మా, అమ్మా! రండి అంకుల్, అమ్మ ఆట మొదలు పెట్టింది, మనం మిస్ అవ్వకూడదు. అవతల ఇందుమతి ఆంటీ మతి పోవటం ఖాయం. పదండి. అదేంటి, వీధి గుమ్మం మొదలి వెనక గుమ్మం వైపు వెళ్తున్నారు? మన చెల్లెలు నన్ను ఫాలో అవ్వమని 2 కానిస్టేబుల్స్ని పెట్టింది. వీధి గుమ్మంలో వాళ్ళు కాపలా ఉన్నారు, అందుకే బ్యాక్ టూర్ మెథడ్ వాడాల్సి వచ్చింది. అవునా? నిజమా? వెళ్ళి చూడు.
కనిపించారా? ఆ కనిపించారు. ఏదో మారువేషంలో ఉన్నారు. మహా, మేం బయలుదేరుతున్నాం. నువ్వు ఆంటీ ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే అన్నయ్య. మేము ఎవరివైనా నీకు ఫోన్ చేస్తే పాడ్వా నుండి మాట్లాడుతున్నట్టు మాట్లాడతాం. అదే మన కోడ్ భాష. జాగ్రత్తగా ఫాలో అవ్వు. మహా, ఒకవేళ దామిని వచ్చి నర్మదా దగ్గర నిజం రాబడుతుందేమో. జాగ్రత్తగా ఉండు. నర్మదా పొరపాటుని చెప్పే ఛాన్స్ ఉంది. పరిస్థితి అంతవరకు రానివ్వను అంకుల్. నేను దగ్గరుండి చూసుకుంటాలే. మీరు వెళ్ళిరండి. రెడీ అయ్యావా? బావున్నావు? లక్ష్మి గారు, అక్కడికి రావడం నాకెప్పటికీ ఇష్టం లేదు. మీరు రమ్మన్నారు కాబట్టే వస్తున్నాను, అంతే. పెళ్లి కాని పిల్ల ఇలా 4 పెళ్లిళ్లకు వెడితే తనకు కూడా పెళ్ళైపోతుందట తెలుసా? అయితే నేను రాను, మీరు వెళ్ళండి. సింధూరి నిశ్చితార్థం ఆపాలని చాలా ట్రై చేశాడు. కాని తన మాట ఎవ్వరూ వినలేదు. అవును, నా దగ్గర కూడా ఈ టాపిక్ తీసుకొచ్చాడు. అరవింద్ అపర్ణని వదిలి నిహారికను చేసుకోవడం తప్పని వాడి అభిప్రాయం. ప్రేమకు ద్రోహం చేస్తున్నాడని చాలా బాధపడ్డాడు. తనకింకా అపర్ణ నిజస్వరూపం తెలియలేదా? నువ్వు చెప్పకపోయావా? చెప్పాను, కాని వాడు నమ్మడం లేదు. ఎవరో కుట్ర చేసి అపర్ణని ఇరికించారని అంటున్నాడు. సరే, టైం చూసి తనకన్నీ క్లియర్గా చెప్దాం. పద, టైం అవుతోంది. అమ్మా, మరొక్కసారి ఆలోచించు. ఇది చాలా ప్రమాదం. నా వల్ల ఇప్పటికే నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావు. ముందలా ఆలోచించటం మానే. నీ వల్ల ఎవరూ ఇబ్బందులు పడ్డం లేదు. నిన్ను ప్రాబ్లమ్స్ నుంచి కాపాడుతున్నావు, అంతే. అది కాదు. ఏమ్మా, రుక్మిణి కళ్యాణం జరిపించడానికి వెళ్తున్నావా? అవును స్వామి, నా కూతురి భవిష్యత్తుని కాపాడుకోవడానికి వెళ్తున్నాను. ఆశీర్వదించండి స్వామి. స్వామి, అమ్మ నా కోసం ప్రమాదంలోకి వెళ్తుంది. ఏ ఆయుధాలు లేకుండా యుద్ధం చేస్తానంటుంది. అమ్మకి ఏం కాకూడదని ఆశీర్వదించండి స్వామి. ఎందుకంత దిగులు పడుతున్నావు? మంచి కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కష్టాలు వస్తాయి. ఇక ఆయుధాలంటావా? మీ అమ్మ దగ్గర అందరికంటే బలమైన ఆయుధాలున్నాయి. అవి న్యాయం, ధర్మం. వాటిని ధరించిన వాళ్ళు ఏ యుగంలోనూ ఓడిపోలేదు. అమ్మా రోజీ, వెళ్ళిరా. నీ సంకల్పం నెరవేరుతుంది. విజయోస్తు. అలాగే స్వామి. రా. రండి లక్ష్మి గారు, మీకోసమే చూస్తున్నాం. మా నిహారిక మీరింకా రాలేదేంటి అని అడుగుతోంది. హాయ్ ఆంటీ. హాయ్. చాలా బాగున్నావు తెలుసా? ఈ అమ్మాయి ఎవరంటీ? తన పేరు దామిని. అపర్ణ కేసు తనే ఇన్వెస్టిగేట్ చేస్తోంది. తనొక పోలీస్ ఆఫీసర్. ఓ, నైస్ టు మీట్ యు దామిని. ప్లీజ్ టు మీట్ యూ. మొత్తానికి అరవింద్ని దక్కించుకుంటున్నారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. రండి. ఇంతకీ పెళ్లి కొడుకేడి? ఇంకా రాలేదమ్మా, ఈ పాటికి బయలుదేరే ఉంటారు.
అరవింద్, అలా డల్గా ఉండకురా. ఇదంతా మేము నీకోసమే చేస్తున్నాం, అర్థం చేసుకో. లేదు పిన్ని, ఇప్పటికి దీనికి నా మనసు ఒప్పుకోవడం లేదు. చూడు, మనకు దారి చూపించిన వాళ్ళని, చెయ్యి అందించిన వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. కాని బాధ పెట్టిన వాళ్ళని మాత్రం వెంటనే మర్చిపోవాలి. అవును అరవింద్, మీ పెన్ను చెప్పింది నిజమే. అపర్ణని మర్చిపో. నిజానికి నువ్వు తనను మోసం చేయడం లేదు, తనే నిన్ను మోసం చేసింది. ఆ మోసాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను బాబాయ్. అసలు నా జీవితంలో పెళ్ళే వద్దనుకున్నాను, కానీ మీరు నాతో ఒట్టేయించుకుని ఈ నిశ్చితార్థానికి ఒప్పించారు. అరవింద్, పోయిన దరిద్రం ఎలాగో పోయిందిరా, దాన్ని మర్చిపోరా. అయినా అది రేపో మాపో ఉరికమ్మం ఎక్కబోతోంది. ఆ హంతకురాలి కోసం నీ జీవితాన్ని పాడు చేసుకోకురా. అరవింద్, ఈ పెళ్లితో నీ జీవితమే మారిపోతుందిరా. ఇక ఇలా డల్గా ఉండటం మానేసి కొంచెం హుషారుగా ఉండరా. అవునరా, నువ్విలా ఉంటే నిహారిక కూడా బాధపడుతుంది. నిన్ను అపర్ణ బాధ పెట్టిందని నువ్వు నిహారికని బాధ పెడతావా చెప్పు? బీ హ్యాపీ. అక్కడ ఇలా ఉంటే ఊరుకోను. నా మీద ఒట్టేశావు, గుర్తుపెట్టుకో. సరే సరే, టైం అవుతుంది, బయలుదేరదాం. పద. దా. థ్యాంక్ యూ అరవింద్. నా కూతురి ప్రేమను ఇప్పటికైనా యాక్సెప్ట్ చేశావు. అన్నయ్య గారు, వాడికి మీ నిహారిక అంటే ఇష్టమేనండి. మధ్యలో ఆ అపర్ణేదో మాయ చేసింది. పోనీలేండి వదిన గారు, మధ్యలో వచ్చింది మధ్యలోనే పోయిందిగా. ఇక మన పిల్లలు హ్యాపీగా ఉంటారు. అవును అంకుల్, మీరు ఒప్పుకుంటే నేను నిహారికతో మాట్లాడాలి. నో ప్రాబ్లం అరవింద్, వెళ్ళండి బాబు, బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. నిహారిక,
రండి. అరవింద్, నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను తెలుసా? నిహారిక, నేను నీకో విషయం చెప్పాలి. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం నాకు రాదు. నేను నిన్ను ప్రేమించలేదు. నేను ప్రేమించింది అపర్ణని, కానీ తను నన్ను మోసం చేసింది. డబ్బుకిచ్చిన విలువ మనుషులకివ్వలేదు. అందుకే ఒప్పుకున్నాను. నేను అపర్ణని పూర్తిగా మర్చిపోలేదు. అలాగని ఇప్పుడు తనంటే ఇష్టమూ లేదు. అప్పుడు నన్నే ఇష్టపడొచ్చు కదా. నీ మీద ఇంకా నాకు ఏ అభిప్రాయం లేదు. ప్రస్తుతానికైతే నా మనసులో ఎవరూ లేరు. అది చెప్పడానికే నీతో మాట్లాడాలి అన్నాను. యు సో క్యూట్ అరవింద్. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. ప్రస్తుతానికైతే నువ్వు అపర్ణని ప్రేమించట్లేదు కదా? లేదు, తన్ని ఇంకా లవ్ చేయడం కుదరదు. ఓకే, అప్పుడు మన పెళ్ళవ్వని. నువ్వు నన్ను ప్రేమించేలా చేసుకునే బాధ్యత నాది. అయినా నువ్వు నన్ను ప్రేమించావా లేదా అనేది క్వశ్చనే కాదు. ఏ ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నావు, అది చాలు. రండి పంతులు గారు, రండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్తే అండి. లలిత, పంతులు గారు వచ్చారు. వెళ్ళి పిల్లలిద్దరిని రమ్మను. అలాగేనండి. మీరు కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. పంతులు గారు, మీ పని మీరు మొదలు పెట్టండి. అలాగేనండి. నిహారిక, నేను చెప్పేది. డోంట్ టాక్, ఇంకేం మాట్లాడుకో. ఏంటి, ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారా? వచ్చామంటీ. అరవింద్ అపర్ణని మర్చిపోతాడు. నేను అరవింద్ని నన్ను లవ్ చేసేలా చేసుకుంటాను. వెరీ గుడ్. అరవింద్ అపర్ణని ఎప్పుడో మర్చిపోయాడు. నువ్వు ఆ విషయంలో దిగులు పడక్కర్లేదు. ఇక మీరిద్దరు రండి, పంతులు గారు వచ్చారు. రండి. రా అరవింద్.
ఈయనేంటి ఇంకా రాలేదు? ముహూర్తం టైంకి వచ్చేస్తానన్నారు, ఇంకా రాలేదు. ఏమైందో ఏంటో. ఆగండి. నాకు కావాల్సింది జరిగే వరకు ఎవ్వరూ ఓవర్ యాక్షన్ చేయకండి.